వరల్డ్ కప్ టీ20లో ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి జరిగిన సూపర్ 8 మ్యాచ్లో మొదటిగా టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్కి దిగింది. ఇన్నింగ్స్ 3వ ఓవర్లోనే 8 పరుగుల వద్ద రోహిత్ని ఫారూక్ అవుట్ చేశాడు. విరాట్ పంతులు వికెట్ పడకుండా ఆడిన 7వ ఓవర్లో 54 పరుగుల వద్ద 11 బంతుల్లో 20 పరుగులు చేసిన పంతు, 9వ ఓవర్లో 24 బంతుల్లో 24 పరుగులు చేసిన కోహ్లీ, 11వ ఓవర్లో 10 పరుగులు చేసిన శివం దూబేలను రషీద్ ఖాన్ పెవిలియన్కి పంపించాడు. ఈ సమయంలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ సూర్యకుమార్ యాదవ్ 28 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్స్ల సహాయంతో 53 పరుగులు, హార్దిక్ పాండ్యా 24 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్స్ల సహాయంతో 32 పరుగులు చేసి భారత్ను ఆదుకున్నారు. మొత్తానికి భారత్ 182 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆఫ్ఘనిస్తాన్ ముందు ఉంచింది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ఫారూక్కి 4 ఓవర్లో 33 పరుగులు ఇచ్చి 3 వికెట్లు, రషీద్ ఖాన్ 4 ఓవర్లో 26 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశారు. బదులుగా బ్యాటింగ్ దిగిన ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ 2వ ఓవర్లో గుర్బాజ్ని, 5వ ఓవర్లో జజియాని బుమ్రా అవుట్ చేశాడు. 4వ ఓవర్లో జద్రాన్ని అక్షర్ అవుట్ చేశాడు. తర్వాత వచ్చిన నయీబ్, ఉమర్జాయ్, నజీబుల్లా, నబీలు కాస్త వికెట్ల పతనాన్ని అడ్డుకున్నా వీళ్ళ వికెట్లు కుల్దీప్ యాదవ్ 2, బుమ్రా 1, జడేజా 1 తీశారు. చివరిలో హర్షదీప్ 3 ఓవర్లలో 3 వికెట్లు తీయడంతో ఆఫ్ఘనిస్తాన్ సరిగ్గా 20 ఓవర్ల 134 పరుగుల వద్ద ఆల్అవుట్ అయ్యింది. భారత్కు 44 పరుగుల విజయం అందింది. మామయ్య కబుర్లు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి.